సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం వార్డెన్ కిషన్ నాయక్ అమానుషంగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలంతో తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థులు తనపై ఫిర్యాదు చేశారనే కోపంతో విచక్షణ మరిచాడు. వసతి గృహం సిబ్బందికి ఫోన్ చేసి విద్యార్థులు తినే అన్నంలో విషం కలిపి చంపేయండంటూ హుకుం జారీ చేశాడు. ఎంతమంది పిల్లలు లేదా ఇంకా రాలేదు సరిగా. ఎవరు ఇప్పుడు కోటింగ్ చేసి చెప్పానా? ఎవరు రాలేదంటున్నా. రాలేదు ఇంకా రావట్లేదు. అరే లైన్ అంటుంటారు. ఎంతమంది ఎవరు రాలేదంటున్నా. ప్లేస్ చెప్పి ఎంతమంది ఉన్నారు, ఎవరు రాలేదు ఎంతమంది ఉన్నారు అది క్లారిటీ చెప్పు. బెల్ కొట్టరా, బెల్ కొట్టు. ఎవరు రాకపోతే కానీ దీనిలో పులుపు ఉంది. ఆ పులుపు వేసి చంపేసి పుష్పాలకు వేసినట్టు ఆ పులుపు వేసి చంపేసి పాడుకోవాలి కూడా కాదు. దీనివల్ల ఎండికి తక్కువ ఉంది, అలా వేసి అన్నం పెట్టి చంపేసి పాడుకోవాలి. 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు అన్న. ఫోటో పంపి అంటున్నా. వాళ్ళ ఫోటో పట్టరా. వాళ్ళ ఫోటో లేకుంటే అన్నంలో పులుపు వేసి చంపేసి చచ్చిపోతాడు. దీపు మారిపోతుంది. ఇంకో దగ్గర ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ అవడంతో ఈ ఘటనపై స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వార్డెన్ సస్పెండ్ చేశారు. వార్డెన్ కిషన్ నాయక్ తీరుతో విసిగిపోయిన వసతి గృహంలోని విద్యార్థులు గురువారం రాత్రి రోడ్డెక్కారు. కట్పల్ సిర్గాపూర్ రహదారిపై బైఠాయించి వార్డెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక ఎస్ఐ మహేష్, సర్పంచ్ శ్రీనివాసరావు విద్యార్థులకు నచ్చజెప్పారు. వసతి గృహానికి వచ్చిన ఉన్నతాధికారులు వార్డెన్ తీరుపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కిషన్ నాయక్ శుక్రవారం ఉదయం మద్యం మత్తులో వసతి గృహానికి వచ్చి పిల్లలను బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. వసతి గృహం సిబ్బందికి ఫోన్ చేసి అన్నంలో విషం కలిపి విద్యార్థులను చంపేయమని హుకుం జారీ చేశాడు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? సింగపూర్ కిషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి విద్యార్థులను ఉద్దేశించి దారుణంగా మాట్లాడడం జరిగింది. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి విద్యార్థులను ఆ సిబ్బందితో అతను చెప్పి బయటలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అతనిపై ఇప్పటికే వేటు కూడా సిర్గాపూర్ ఏదైతే విద్యార్థులు ఉన్నారో జనవరి 1న రాత్రి సమయంలో వాళ్ళు ఆందోళన చేపట్టారు. గత 10 రోజులుగా సరిగా విద్యుత్ లేదు, వసతులు లేవని చెప్పి కూడా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కిషన్ అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వారిని చంపేయాలంటూ కూడా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పటికే అతనిపైన కూడా విచారణ కొనసాగుతుంది. అయితే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆ వ్యాఖ్యల పట్ల కూడా విచారణ జరుగుతుందని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్నారు. అతనిపైన కూడా చట్టపరంగా కూడా చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే అటు విద్యార్థుల తల్లిదండ్రులు కిషన్ తీరు పట్ల ఆందోళన చెందినట్టు కూడా విద్యార్థులు అదేవిధంగా సరైన వసతులు కల్పించడం లేదు, వారి కనీసం నాణ్యత కూడా నేపథ్యంలో అతను మాట్లాడిన మాటలతో చెందుతున్నారు. కిషన్ పైన కఠినమైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పరశురామ్. పురుగులు వస్తున్నాయి, ఇంకా బియ్యం మంచికి బాత్రూమ్ పోవడానికి నీళ్ళు అదే, వాటర్ తాగడానికి అదే, మొత్తం అనికి. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం వార్డెన్ కిషన్ నాయక్ అమానుషంగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలంతో తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థులు తనపై ఫిర్యాదు చేశారనే కోపంతో విచక్షణ మరిచాడు. వసతి గృహం సిబ్బందికి ఫోన్ చేసి విద్యార్థులు తినే అన్నంలో విషం కలిపి చంపేయనట్టు హుకుం జారీ చేశాడు.
ఇంకా అన్నంలో పురుగులు వస్తున్నాయి, ఇంకా బియ్యం మంచిగా లేవు, ఇంకా బాత్రూమ్ పోవడానికి నీళ్ళు అదే, వాటర్ తాగడానికి అదే, మొత్తం అనికి స్నాక్స్ లేవు, గుడ్డులు లేవు. అట్లా తాగొచ్చి కొట్టాడు, బిల్డింగ్ మీద నుంచి కింద పడేస్తాడంట. ఒక్క నిమిషం ఆగండి బాబు. కరెంట్ ఎన్ని రోజులు లేక 20 రోజులు 20 రోజులే ప్రాబ్లం అంటే మొత్తానికి వస్తుందా? మొత్తం మీద ఇంకా బాత్రూమ్ బయట పోవాలా, ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ అవడంతో ఈ ఘటనపై స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వార్డెన్ సస్పెండ్ చేశారు. వైరింగ్ అట్లా అయితే మొత్తం చూడండి. వార్డెన్ కిషన్ నాయక్ తీరుతో విసిగిపోయిన వసతి గృహంలోని విద్యార్థులు గురువారం రాత్రి రోడ్డెక్కారు. కట్పల్ సిర్గాపూర్ రహదారిపై బైఠాయించి వార్డెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక ఎస్ఐ మహేష్, సర్పంచ్ శ్రీనివాసరావు విద్యార్థులకు నచ్చజెప్పారు. వసతి గృహానికి వచ్చిన ఉన్నతాధికారులు వార్డెన్ తీరుపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కిషన్ నాయక్ శుక్రవారం ఉదయం మద్యం మత్తులో వసతి గృహానికి వచ్చి పిల్లలను బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. వసతి గృహం సిబ్బందికి ఫోన్ చేసి అన్నంలో విషం కలిపి విద్యార్థులను చంపేయమని హుకుం జారీ చేశాడు.